అందుకే సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి వాగ్దానము కీర్తన 107:28. ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కొన్ని యొక్క నిరుత్సాహంతో ఇది జరగదు అని అనుకుంటున్నావేమో. దేవుని యొక్క వాగ్దానం తెలియజేస్తుంది, ఆయన వారిని విడిపించు. మన దేవుడు సమర్థుడైన దేవుడు. నీ ముందున్న బంధకాలు నీకైతే అది అధికముగాను, ఎత్తుగాను, లోతుగాను, బరువుగా ఉండొచ్చు. కానీ మనం ఎవరైతే విశ్వసించున్నామో ప్రభువైన యేసుక్రీస్తుకు ఏది కూడా అసాధ్యమైనది లేదు. కావున ఈ వాగ్దానం ప్రకారం ఆయన మన ఆపదల నుండి విడిపించు, మనం సంరక్షించిన మాట ప్రకారము ఆయన యందు సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. ఆయన నమ్మకుంచి ఆయన యొక్క సన్నిధిలో మొరపెట్టు, దేవుడు ఖచ్చితంగా నీ పట్ల గొప్ప కార్యం చేయాలి. ఈ కీర్తన రాసిన భక్త అనుభవాలు అదే. వారి జీవితంలో ఎన్నో అసాధ్యమైనవి, కానీ దేవుడు సాధ్యపరిచాడు. ఈ వాక్యం ద్వారా నేను బలపరుస్తున్నాను. దేవుడు నీ జీవితంలో కూడా ఆయనకి సహాయం చేసి నడిపించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని ఈ దీవెన ఆశీర్వాదం నింపండి. వారికి ఇబ్బందులు తొలగించండి, వారికి శ్రమలని విడుదల చేసి నీ కాపుదల సంరక్షణ దయచేసి నడిపించమని నీ యొక్క సంరక్షణలో మమ్మల్ని పాల్గొంచు. వారి ముఖ్యంగా ఎవరైతే ఆపదలు ఉన్నారో యేసు నామములో ఆయన నమ్మకండి. దేవుడి పనులు గొప్ప కార్యం చేయను కాక. ఆమేన్.